హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. ఓకేనా? మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. ఎవరు కాల్స్ చేయొద్దు దయచేసి. ఓకేనా? రైట్. ఈరోజు మీ మీ లైఫ్లో, మీ మనసులో ఏం జరుగుతుంది? అసలు ఇప్పుడు మీరు ఏ ఎనర్జీస్లో ఉన్నారు? మీ పర్సనల్ ఎనర్జీస్ కాదు ఇక్కడ. ఈరోజు మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? ఎలా ఉన్నారు చూద్దాం. సరేనా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మీ పేర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉండండమ్మా. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి? అబండెన్స్, వెరీ గుడ్. ప్రొటెక్షన్, పవర్, వెరీ గుడ్, వెరీ గుడ్ మా. గ్రోత్, the path, realization, assessing, bottom energy, attraction, wisdom, very good, very good. విజ్డమ్, రైట్. క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. ప్లీజ్ ఏంజల్స్, చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చిందండి. గ్రోత్లో అంటే ఫ్యూచర్లో, లైఫ్లో రైట్ పాత్లో ముందుకు వెళ్తూ ఉన్నారు మీరు అనేది కనపడుతుంది. మీ లైఫ్లో గ్రోత్ అనేది కనపడుతూ ఉంది. ముందు ముందు గ్రోత్ దిశగా మీరు జర్నీ చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఓకేనా? అండ్ అబండెన్స్, మీ కెరీర్ పరంగా, ఇన్నర్ సోల్ పరంగా స్ట్రాంగ్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, పాజిటివ్గా ఉన్నారు అనేది కనపడుతుంది. ఎవరి ఎనర్జీస్తో కానీ చాలా గుడ్ ఎనర్జీస్ వచ్చినాయి. ఇక్కడ మీరు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనేది కనపడుతుంది. సరే, ఒక్కొక్కటి క్లారిఫై చేసుకుంటూ వెళ్దాము. ప్లీజ్ ఏంజల్స్, ఇక్కడ ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్నో, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్నో, లేకపోతే మీకు సంబంధించిన, మీ లైఫ్లో మీకు సంబంధించిన నెంబర్స్ నేను చెప్తాను. దాన్ని మీకు ఏ రకంగా రిలేట్ అయితే చూసుకోండి. 22, 5, 39, 24, 16, 8, 3, 9, 6, 8, 7, 44 ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి. ఏ రకంగా మీకు రిలేటెడో చూసుకోండి. ఓకేనా? రైట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్, వై ఈజ్ దిస్ గ్రోత్ హియర్? Please connect with my audience. Please connect with my collectives. Please angels, please. Why is this growth here, angels?
సిక్స్ ఆఫ్ సోర్ట్స్. పాస్ట్ ఏదైతే ఉందో దాన్ని నాకు అసలు ఏది వద్దు, ఎవరూ వద్దు. కొంతమంది విషయంలో ఇది నాకు ఏది వద్దు, ఎవరు వద్దు. నా పాటికి నేను నా గోల్ వైపు, అంటే నా లక్ష్యం వైపుగా, నా కెరీర్, అది మీరు మీ లక్ష్యాన్ని మీ కెరీర్ అని ఫోకస్ చేసుకున్నారా, లేకపోతే మీ డిజైర్ ఏదైతే ఉందో, మీ కోరిక ఏదైతే ఉందో ఆ దిశగా మీరు ముందుకు వెళ్ళాలి, ఎదగాలి అని మీరు ఆలోచిస్తున్నారో, మీరు పాస్ట్ని అది ఎంత డిఫికల్ట్ అయినా పాస్ట్ని లీవ్ చేసేసి మిమ్మల్ని మీరు హీల్ చేసుకొని ప్రోగ్రెస్ దిశగా, గ్రోత్ దిశగా ముందుకు వెళ్తున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ. వెరీ గుడ్ మా, వెరీ గుడ్. ఇక్కడ జెమినై, లిబ్రా, అక్వేరియస్, మిథున, తుల, కుంభరాశులు ఎనర్జీ కనపడుతుంది. అండ్ వై ఈజ్ దిస్ అబండెన్స్ హియర్ ఏంజల్స్? 9 ఆఫ్ సోర్ట్స్. ఇప్పుడు దాకా బీభత్సమైన స్ట్రెస్లో ఉన్నారు, నిద్ర పట్టక, నిద్ర లేని రాత్రులు, ఒకవేళ నిద్ర అట్లా ఇట్లా పట్టినా ఉన్నట్టుండి మెలకు రావడం, కూర్చొని ఏడవడం, పాస్ట్ని గురించి తలుచుకొని బాధపడడం, ఇవన్నీ కూడా ఎండ్ చేసేసి అబండెన్స్ దిశగా, హ్యాపీనెస్ దిశగా, పాజిటివ్నెస్ దిశగా మీరు ముందుకు వెళ్తున్నారు అనేది కనపడుతుంది. ఓకేనా? పాస్ట్ని వదిలేసి ముందుకు వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నారు. అది ఎంత హార్డ్ అయినా, యాంగ్జైటీ, స్లీప్లెస్ నైట్స్, ఇవన్నీ ఈ టార్చర్ నాకు వద్దు. సో నేను నా లైఫ్లో నాకు హ్యాపీనెస్ కావాలి, సంతోషం కావాలి, పాజిటివిటీ కావాలి, మానసిక ప్రశాంతత కావాలి, కంటి నిండా నిద్ర కావాలి. ఇది కూడా లేని వాళ్ళు, నాకులాగా లైఫ్ ఈ మాత్రం కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భగవంతుడు నాకు అన్నీ ఇచ్చినా కూడా నేను ఎందుకు ఇంత సఫర్ అవుతున్నాను? నా లైఫ్ని, నా జీవితాన్ని నేను ఎందుకు హ్యాపీగా ఎంజాయ్ చేయలేకపోతున్నాను? ఇదొక్కటే జీవితమా? కాదు కదా. సో నన్ను నేను హీల్ చేసుకొని నేను గ్రో అవ్వాలి, ముందుకు వెళ్ళాలి, నా లైఫ్లో హ్యాపీనెస్ రావాలి, ఇలా కొంతమంది ఆలోచిస్తున్నారు. వై ఈజ్ దిస్ ప్రొటెక్షన్ హియర్? 7 ఆఫ్ సోర్ట్స్. ఎవరి పాస్ట్లో మీకు చీటింగు, డిసెప్షన్కి గురైనట్టున్నారు. ఆ బాధ నుంచే బయటకు రావాలి అనుకుంటున్నారు. ఇక మీదట మీరు ఎవరిని నమ్మకూడదు, నమ్మి మోసపోకూడదు. మీ బౌండరీస్ మీరు క్రియేట్ చేసుకొని, నా బౌండరీస్ నేను క్రియేట్ చేసుకొని, నా చుట్టూతా ఎవరిని ఎంటర్ చేయను నా బౌండరీస్లోకి. నేను బౌండరీ దాటి బయటకు వెళ్ళను. సో ఒక ప్రొటెక్షన్ వలయాన్ని మీకు మీరే, మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు, అది ఫ్రెండ్స్ అయినా, మీ పర్సన్ అయినా, సొసైటీలో ఎవరైనా సరే, ఎవరు మిమ్మల్ని ఈజీగా చీట్ చేయకుండా, మీతో నిజాయితీ లేకుండా బిహేవ్ చేయడానికి అవకాశమే లేకుండా మీరు మిమ్మల్ని మీరు చాలా ప్రొటెక్టివ్గా ప్రొటెక్షన్లో పెట్టుకొని మిమ్మల్ని మీరు ముందుకు వెళ్తున్నారు అనేది కనపడుతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలీదు. ఇక్కడ ఎక్కువగా జెమినై, లిబ్రా, అక్వేరియస్, మిథున, తుల, కుంభరాశుల ఎనర్జీనే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు దాకా లోపలనే మీలో మీరు రహస్యాలు దాచుకొని ఒకసారి అలా ఆలోచిస్తారు, ఒకసారి లో అయిపోతారు, ఒకసారి లేదు నేను ఇలా ఉండాలి, ఇలా ముందుకు వెళ్ళాలి, ప్రోగ్రెస్ దిశగానే ఆలోచిస్తారు. ఒక్కోసారి ఉన్నట్టుండి పాతయన్నీ గుర్తొచ్చేసి ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చేస్తారు, నిద్ర పట్టదు. అట్లాంటి సిచ్యువేషన్ అనమాట మీది. ఓకేనా? సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ గైస్, ప్లీజ్. ఏం చేయలేను. వై ఈజ్ దిస్ పవర్ హియర్? నైట్ ఆఫ్ వ్యాండ్స్. చాలా ఫైరీ ఎనర్జీ తోటి, డివైన్ పరంగా, స్పిరిచువాలిటీ పరంగా మీకు మీరు పవర్స్, అంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి, దాన్ని ఏమంటారు, చాలా ఉత్తేజంతో ముందుకు వెళ్ళాలి, ఫైరీ ఎనర్జీ తెచ్చుకొని మీలో పవర్స్ని రీగెయిన్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ మీతో ఎవరు హాట్ అండ్ కోల్డ్గా, ఇంపల్సివ్గా బిహేవ్ చేయకుండా, మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మీ లైఫ్లోకి మీరు అలౌ చేయరు. ఓకేనా? మీతో ఎలా పడితే అలా బిహేవ్ చేస్తే మీరు ఇంకా ఒప్పుకోరు. మీకు మీరు స్టాండ్ తీసుకుంటున్నారు అనేది కనపడుతుంది. మీ పవర్లోకి మీరు వస్తున్నారు అనేది మీకు కనపడుతుంది. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు కాపాడుకునే దిశగా మీ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది కనపడుతుంది ఇక్కడ. ఓకేనా? రైట్. వై ఈజ్ దిస్ ద పాత్ హియర్ ఏంజల్స్?
ఏస్ ఆఫ్ కప్స్. మీరు ఒక ప్రేమప్రదమైన మార్గంలోకి మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ, ఎదుటి వాళ్ళని హీల్ చేస్తూ, బాధలో ఉన్న వాళ్ళని, లేని వాళ్ళని మీ మంచి హృదయంతో, ప్రేమమయ హృదయంతో హీల్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ మార్గంలో వెళ్ళాలి. మేబీ స్పిరిచువల్ వేని చూస్ చేసుకుంటున్నారు ఎవరో. ఆ స్పిరిచువల్ వేలో మీరు ఒక దైవిక మార్గంలో ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. ఇక్కడ నాకు ఆ ఎనర్జీసే కనపడుతున్నాయి. మీకు ఎవరి మీద కోపం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ అందరూ ఇట్లానే మనల్ని వాడుకొని, యూజ్ చేసుకొని, మన తెలివితేటలనో లేకపోతే మన నాలెడ్జ్‌నో లేకపోతే మన ఎమోషన్స్‌తోనో వాడుకొని, ఆడుకొని మనల్నే మోసం చేసి, మనల్నే తక్కువ చేసి మాట్లాడి వెళ్ళిపోయే వాళ్ళే తప్ప ఎవరూ నిజాయితీగా లేరు అనే ఒక వైరాగ్యత్వం మీలో వచ్చేస్తుంది. సో, మీరు అందుకని మీ పాత్‌ని డివోషనల్‌గా చూజ్ చేసుకున్నారు అనేది కనపడుతుంది. ఓకేనా? ఒక డివోషనల్ పాత్, రైట్? స్పిరిచువల్ పాత్‌లో అది కూడా అక్కడ పీస్ దొరుకుతుంది. ఇట్లాంటి ఆలోచన. ఇప్పుడు నేనొచ్చాను కదా! ఎట్లా? గవర్నమెంట్ టీచింగ్ జాబ్ వదిలేసుకొని ప్రశాంతత కోసం స్పిరిచువాలిటీలోకి వచ్చాను నేను. ఇది స్పిరిచువల్ పాత్. ప్రశాంతంగా నన్ను నేను హీల్ చేసుకుంటూ ఇంకొంతమందిని హీల్ చేయొచ్చు అన్న ఒక దీంతోటి ప్రశాంతత కోసమే కేవలం ఈ స్పిరిచువల్ పాత్ని నేను చూస్ చేసుకున్నాను. ఇంతకుముందు డివోషనల్గా ఎక్కువ బయట తీర్థయాత్రలకి అలా ఎక్కువ వెళ్ళేదాన్ని. దేవుడు ఎక్కువ గడిపేదాన్ని. ఇప్పుడు ఇలా ఎంతోమందిని తయారు చేయాలి, ఇలా బాధలో ఉండే వాళ్ళని బయటికి తీసుకురావాలని ఒక్క మోటోతోనే నేను ఈ స్పిరిచువల్ పాత్లోకి వచ్చాను. ఇక్కడ కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు కొంతమంది. ఎందుకమ్మా? ఎందుకు చెప్పండి? సరే, మీరు ఎన్నో సత్యాలు నేర్చుకోవాలి. వై ఈజ్ దిస్ రియలైజేషన్ హియర్ ఏంజల్స్? 9 ఆఫ్ కప్స్. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి? మీరు ఈ స్పిరిచువల్ పాత్లోకి వచ్చి నిగూఢ సత్యాల్ని, రహస్యాల్ని తెలుసుకోవాలి. మీ ఆధ్యాత్మిక నాలెడ్జ్ని పెంచుకోవాలి. గ్రోత్ దిశగా స్పిరిచువాలిటీ ఎక్కువ అవే కార్డ్స్ కనపడుతున్నాయి. విసిగిపోయినారు, ఈ బాహ్య ప్రపంచంతో విసిగిపోయినారు. చీటింగ్, అంతా కల్మషంతో నిండిన లోకం. మీతో మీరు ప్రశాంతంగా ఇది ఇందులో నేను కూడా ఉన్నానని కనపడుతుంది. నా ఎనర్జీస్ కూడా కనపడుతున్నాయి ఇక్కడ. నేను ఇదే కోరుకుంటా, ప్రశాంతత, ప్రశాంతత, ప్రశాంతత. ఎందుకమ్మా ప్రశాంతత లేని బతుకు ఎందుకు చెప్పండి? ఎంత సంపాదించుకుంటే ఏం ఉపయోగం? సంతోషంగా పొద్దున్న లేసామా, దీపం పెట్టుకున్నామా, ప్రశాంతంగా కడుపు నిండా తిన్నామా, ఒక్కరికైనా మంచి చేసామా, మన కోసం మనం టైం తీసుకున్నామా, రెస్టింగ్ ఇది తీసుకున్నామా, స్పిరిచువల్గా ఎంత గ్రోత్ సంపాదించాం? అది అనుభవిస్తే కానీ తెలీదు. ఆ ఆధ్యాత్మిక ఆనందము అనుభవిస్తే కానీ తెలీదు. గైని అరిచేస్తా, ఏది పడితే ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడతా ఇలా ఉండేవాళ్ళు, వాళ్ళ మైండే పీస్ఫుల్గా ఉండదు, పాజిటివిటీ ఉండదు, వాళ్ళ ఆరా క్లీన్ ఉండదు. సో అలాంటి వాళ్ళ గురించి పక్కన పెట్టేస్తే రియలైజ్ అవ్వాలా మనం ఎక్కడికి వచ్చామో. ఆల్రెడీ కర్మలు చేసుకునే వచ్చున్నాం ఎంతో కొంత. అవి తీర్చుకొని రిజాల్వ్ చేసుకునే క్రమంలో మన జీవితం ముందుకెళ్ళాలి. కానీ ఇంకా కర్మల్ని మూటగట్టుకునే దిశగా వెళ్ళకూడదు. రైట్? గుర్తుపెట్టుకోండి, కర్మ సిద్ధాంతం చాలా పెద్దది. రియలైజ్ అవ్వాలా. ఇంకా రియలైజ్ అవ్వని వాళ్ళు రియలైజ్ అవ్వండి. మనం ఎక్కడికి వచ్చాం? స్పిరిచువల్ పాత్లో ఉన్నాం. ఏం మాట్లాడుతున్నాం? ఏం చేస్తున్నాం? వద్దమ్మా, సరేనా? కొంచెం బ్రాడ్ మైండెడ్తో ఆలోచించి మంచి డెసిషన్స్ తీసుకోండి. మంచి మార్గంలోకి రండి. మంచి ఆలోచనలు ఆలోచించండి. ఎప్పుడూ మనం ఒకరి గురించి, ఎదుటి వాళ్ళ గురించి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. దాన్ని
భూతద్దంలో పెట్టి ఇంకొకరిని తక్కువ చేసి చూపించాలా? ఆ! ఇట్లాంటి కరెక్ట్ కాదు కదా! మీరు కూడా ఇలా చేయొద్దు. సరేనా? వదిలేయండి. మనుషులు సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇవి ఎనర్జీస్తో చేసే వర్కు. ఎనర్జీ ఓవర్‌వెల్మ్ అయిపోయినప్పుడు ఆహ్, ఇట్లనే ఉంటది. సో, దానికి ఎవరు బాధ్యులు కాదు. రైట్. వై ఈజ్ దిస్ అసెసింగ్? మీరు ఆహ్, మిమ్మల్ని మీరు స్పిరిచువాలిటీ వైపే ఇక్కడ కూడా అదే కార్డ్ కనపడుతుంది. స్పిరిచువాలిటీ వైపే ఫోకస్ చేస్తున్నారు అని కనపడుతుంది. మీ ఎంతూజియాజం, మీ విష్ ఫుల్ఫిల్మెంట్ స్పిరిచువాలిటీ వైపు ఎంతసేపు డివోషనల్గా మూలాలని ఎతకడం. ఏంటి నిజం? మనం ఎలా ఉండాలి? ఏంటి కర్మ సిద్ధాంతం? మనం ఎట్లా మన లైఫ్ని చివరాఖరి వరకు బ్యాలెన్స్డ్గా ఎలా తీసుకెళ్ళాలి? ఏం చెయ్యాలి? ఏం చేయకూడదు? ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఒక్కొక్కరు చెప్తున్నారంటే దాని మూలాలు ఏంటి? మనకి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ కూడా మీరు తర్కించి వెతికి ఆ గ్రోత్ దిశగా పైకి వెళ్ళాలి, గ్రోత్ సంపాదించాలి అని ఆలోచిస్తున్నారు. వెరీ గుడ్ మా. ఎవరో కానీ ఈ ఎనర్జీస్, ఐ అప్రిషియేట్ యూ. ఎస్, ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇప్పుడే చెప్పాను కదా. కర్మ గురించి తెలుసుకోవడం, దాని గురించి రీసెర్చ్ చేయడం, ఏంటి లైఫ్, ఏంటి ఈ కాలచక్రం, ఏంటి, ఎందుకు చేంజెస్ వస్తాయి, అదృష్టం ఏంటి, దురదృష్టం ఏంటి, గుడ్ లక్ ఏంటి, ఈ చేంజెస్ లైఫ్లో ఎందుకు వస్తాయి, మనం ఇట్లా చాలా లోతుగా వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. చాలా లోతుగా వెళ్ళిపోతున్నారు. వెరీ గుడ్ మా. తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటేనే కదా ఎదుటి వాళ్ళకి, మన పిల్లలకి చెప్పగలుగుతాం. వై ఈజ్ దిస్ అట్రాక్షన్ హియర్ ఏంజల్స్? 9 ఆఫ్ పెంటికల్స్. ఏం అట్రాక్ట్ అవుతున్నారు? మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, సెల్ఫ్ కేర్ తీసుకుంటూ, మీతో మీరే సంతోషంగా అదొక తెలియని ఆధ్యాత్మిక అలౌకిక ఆనందంలో మిమ్మల్ని మీరు తీసుకెళ్ళాలి. ఫైనాన్షియల్గా కూడా అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్గా కూడా గ్రోత్ సంపాదించాలి. ఎవరు ఉన్నా మీ లైఫ్లో, ఎవరు లేకపోయినా నేను లైఫ్ లాంగ్ ఉంటాను కాబట్టి, బతికినంతకాలం ఉంటాను కాబట్టి, నాతో నేనే సంతోషంగా నన్ను నేను హీల్ చేసుకొని, నాతో నేనే సంతోషంగా, ఈ స్పిరిచువాలిటీలో ఉన్న ఆనందం ఇంకెక్కడా లేదు. అలా మిమ్మల్ని మీరు పోర్ట్రే చేసుకుంటున్నారు. వెరీ గుడ్ మా. వెరీ గుడ్. సెల్ఫ్ సఫిషియెంట్, నాతో నేనే ఇండిపెండెంట్గా ఉండాలి. సింగిల్గా ఉన్నా చాలు, ఇండిపెండెంట్గా ఉండాలి. నాలో మానసిక ఆనందం, మానసిక స్థైర్యం కావాలి. నాకు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్ళాలి. ఆ మానసిక ఆనందం ఎలా వస్తుంది? స్పిరిచువాలిటీలోనే వస్తుంది. ఆనందం ఎక్కడో లేదండి, ఎవరో మనకిస్తే రాదు, అది మనలోనే ఉంటుంది. ఆనందం మనం వెతుక్కుంటూ ఎక్కడెక్కడ తిరిగినా కల్మషం మనలో ఉన్నప్పుడు, నెగిటివిటీ మనలో ఉన్నప్పుడు ఎక్కడో ఎత్తుక్కుంటే ఎలా వస్తుంది? మనం ఏం మార్చుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఏం కోరికలు ఉండకూడదు. ఎంతసేపు మనకేం కావాలని ఆలోచిస్తాము, కానీ మన ద్వారా అవతలోళ్ళకి ఏం ఉపయోగం ఉంది అని ఒక్కసారి ఆలోచించి చూడండి. మనం ఏదైనా వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడండి, మనసుకు వచ్చే సంతోషం ఉంది చూడండి, అది అసలైన సంతోషం. ఒకరి కంటిని తుడిచినప్పుడు వాళ్ళ కళ్ళల్లో వచ్చే కృతజ్ఞతా భావము, ఆనందం ఉంటుంది చూడండి, అది అసలైన సంతోషం. వెరీ గుడ్, వెరీ గుడ్ మా. ఎవరి ఎనర్జీస్? 3 ఆఫ్ పెంటికల్స్. మీరు ఏదైనా స్పిరిచువల్ పాత్లో వెళ్తున్నప్పుడు అక్కడ కొన్ని కమిటీసో లేకపోతే కొంతమంది గ్యాదరింగ్స్, వాళ్ళతో కలిసి మీరు మీ గ్రోత్ దిశగా ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. ఈ లైన్ మొత్తం స్పిరిచువాలిటీ దిశగానే ఉంది. ఎందుకంటే మీరు ఇక్కడంతా మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడం, పాస్ట్ ఇక్కడంతా ఇది ఉంది, పాస్ట్ నుంచి బయటికి రావడం, ఇక్కడంతా అది కనపడుతుంది. ఓకేనా? అండ్
ఇంకా ఎలా ఉన్నారు? మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ కొంతమంది అయితే యోగా, మెడిటేషన్ సెంటర్స్‌కి వెళ్తున్నారు. మిమ్మల్ని మీరు మెడిటేషన్ చేసుకుంటూ స్పిరిచ్యువల్‌గా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు చక్ర బ్యాలెన్స్ చేసుకుంటూ అలైన్‌మెంట్‌లోకొస్తున్నారు. ఆ! హెల్తీ డైట్స్ ఫాలో అవుతున్నారు. హెల్త్ పరంగా తీసుకుంటున్నారు. కాన్షియస్‌నెస్‌గా ఉంటున్నారు అనేది కనపడుతుంది. రిలీజ్. ఓకేనా? మీ నెగటివిటీని ఏమైతే ఉందో, మీ కష్టాలు ఏదైతే ఉన్నాయో, మీ బాధలు ఏదైతే ఉన్నాయో, వీటన్నిటినీ రిలీజ్ చేసేస్తున్నారు మీరు. వెరీ గుడ్ మా. వాట్ ఏ పాజిటివ్ ఎనర్జీ. నేచర్. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి ఈ మనుషుల కంటే జంతువులే 1000 రెట్లు నయం. 1000 రెట్లు కాదు, ఆల్మోస్ట్ జంతువులే నయం. ఆఖరికి కాటు వేసే పామైనా కూడా అది భయంతో ఇది చేస్తుంది తప్ప అది ఎవరిని కావాలని చేయదు. సో మనుషులు అలా కాదు, మన పక్కనే ఉంటూ గోతులు తీస్తూ మనతోనే అవసరాలు తీర్చుకుంటూ మళ్ళీ మనకే గోతులు తీస్తూ మన వెనక వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. ఎంత నీచానికి దిగజారుతున్నారంటే, అందుకే మీకు ఇక్కడ మనుషుల మీదే విరక్తి వచ్చేసి ఎనిమల్స్ తోటి నేచర్లోకి వెళ్తూ మూగజీవాలతోటి ప్రశాంతంగా గడపాలి అనుకుంటున్నారు. సేమ్ నాకులాగే నా ఎనర్జీసే ఇక్కడ కనపడుతున్నాయి. నాకు అట్లనే ఉంటుంది. నోరు లేని మూగజీవాలని దగ్గర తీసుకొని వాటికి ఏదైనా పెడితే అవి ఎంత పైకి ఎగురుతూ ఉంటాయి మన మీదకి ఇష్టంగా. అసలు ఎంత చిన్న చిన్న మీకు ఒకసారి నేను వీడియో పెడతాను. మా స్ట్రీట్ డాగ్స్ చిన్న చిన్న బుజ్జి కుక్క పిల్లలు అట్లా ఉంటాయి అన్నమాట. చాలా ఉంటాయి. చాలా వాటికి ఫీడింగ్ ఇస్తూ ఉంటాయి కదా, అవి చాలా అలవాటు. నేను ఒకసారి వీడియో తీసి పెడతాను. అవి చూడండి. కొన్ని బుజ్జి కుక్క పిల్లలు అయితే కొంచెం బొద్దుగా ఉంటాయి, కొన్ని సన్నగా ఉంటాయి. మార్నింగ్ లేసి గేట్ ఓపెన్ చేయంగానే అన్నీ పరిగెట్టుకుంటూ వచ్చేస్తాయి అన్నమాట. ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా? ఈ మనుషులకి ఎంత చేసినా విశ్వాసం ఉండదు. నా లైఫ్లో ఇవన్నీ పడి 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 వచ్చున్నాను ఇక్కడికి. అందుకని నేను ఈ స్పిరిచువల్ పాత్ చూస్ చేసుకున్నా. ఇక్కడ కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు కొంతమంది. వద్దు, నా జోలికి ఎవ్వరూ రావద్దు, నేను ఎవ్వరి జోలికి పోను. అసలు ఏ వీడియోనా చూడండి, నేను ఎవ్వరి టాపిక్ తేను, ఎవ్వరి జోలికి పోను. సో నా జోలికి ఎవ్వరు రావద్దు. దిస్ ఈజ్ స్ట్రిక్ట్లీ చెప్తున్నాను. నా జోలికి ఎవ్వరూ రావద్దు, అంతే. నేను ఇక్కడికి వస్తున్నా, నా వేలో నేను చెప్పుకుంటున్నా, నా మనశ్శాంతి కోసం నా వ్యూవర్స్తో నేను కనెక్ట్ అవుతున్నా, వెళ్తున్నా. అంతవరకే నాకు ఇదే ప్రశాంతత. నేచర్లోకి వెళ్ళడం, ఎనర్జీస్ డ్రైన్ అయినప్పుడు భగవంతుడి సేవకి వెళ్ళిపోతా. నా లైఫ్ ఇట్లా పోనివ్వండి. నేను ఏ కాంట్రవర్సీలకి రాను. ఏ కాంట్రవర్సీలు నాకు వద్దు. నాకు కావాల్సింది మనశ్శాంతి మాత్రమే. నేను వ్యూవర్స్ మిమ్మల్ని కూడా ఇదే అడుగుతున్నాను. మీరు కూడా ఇలా ఉండడానికి ట్రై చేయండి. మనసు ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే, ఎంత కల్మషం లేకుండా, ఈర్ష్య, ద్వేషాలు, అలిగేషన్స్, చెత్త చెదారం అంతా మైండ్లో పెట్టుకోకుండా, మనసులో పెట్టుకోకుండా, ఎవరు ఈ సీట్లో కూర్చున్నా మీకు మంచి చేయడానికే, ఒక మంచి చెప్పడానికే. అనవసరమైన మాటలుతో ఎదుటోళ్ళని బాధ పెడితే అది చాలా కర్మ మూట కట్టుకోవాల్సి వస్తుంది. వద్దు వద్దు. ప్లేఫుల్నెస్, హ్యాపీగా ఉందాం. ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఉందాం. హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, లీడ్ చేద్దాం. సరేనా? నెగిటివిటీకి ఎంత దూరంగా ఉంటే మనం అంత ప్రశాంతంగా ఉంటాం. సరేనా? మీరు కూడా ఇప్పుడు అట్లనే ఉన్నారు. నా ఎనర్జీసే కనపడుతున్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్ మా. రైట్. ఎన్చాంటింగ్. కొంతమంది అయితే మీ పర్సన్ గురించి లేదా న్యూ లవ్ గురించి, మీ లైఫ్లో మిమ్మల్నిగా ప్రేమించే వ్యక్తుల తోడు కోసం డివైన్ని కూడా ప్రే చేస్తున్నారు. అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి, లేదా పాస్ట్ వ్యక్తే చేంజ్ అయ్యి మీ లైఫ్లోకి రావాలని కొంతమంది ఎనర్జీస్ ఇక్కడ కనపడుతున్నాయి. ఓకేనా? మీరు హ్యాపీగా ఉండాలి. అల్టిమేట్గా మీరు హ్యాపీగా ఉండాలి. ఆ పర్సన్ తోటో, మీ లవ్డ్ వన్స్ తోటో, మీకు ఇష్టమైన వాళ్ళతోటో సంతోషంగా ఉండాలి.
మానసిక ఆనందం. కొంతమందికి అలా. సో, కొంతమందికి స్పిరిచ్యువల్ ఆనందం. ఓకేనా? ఇలా ఉంది మీ ఎనర్జీస్. ఇవి ఎనర్జీస్ ఎవరివో నాకు కమెంట్లో పెట్టండి. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.